హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము సీతప్పలకాయలు అయితే తెంపి కాలువబోతున్నాము. చెట్టు అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ తెంపుతున్నాం. పోరా లోపలికైతే. చెట్టు అయితే ఇక లోపటైతే బాగా పోరా. పాములు ఉంటారు ఇట్లకే లే చూసి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా ఉంది కాయ. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలాంటి పలికేలేదు నిమ్మకాయ పైన పైన పండు పండ కాలేసి వస్తాలే. ఫ్రెండ్స్ ఇదైతే చిల్క కొరికింది. కానీ చిల్క కొరికిందంటే ఎండిపోయినది. చిల్క కొరికి ఎండిపోయింది. అసలు ఎర్రకాయ అయితే దొరికింది ఫ్రెండ్స్ మాకు. చాలా చాలా ఎర్రవి. చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే ముళ్ళు గుచ్చుకుంది. ఇప్పుడు కాయ కోసం పోతే ముళ్ళు గుచ్చుకుంది. ఏమన్నా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి చూడండి చూడండి, వాయబో ఎర్రగా ఉన్నాయి కాయలు. బాగా పలికిపోయాయి, పగడ్బందీగా పలికిపోయాయి. ఒక్క వారం అయితే పండగ ఫ్రెండ్స్ అట్లా కూడా ఇంకొక వారం అయితే పండగ ఫ్రెండ్స్. ఎంత మాట్లాడాక అసలు నువ్వు మధ్యలో పైనకెక్క చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు కాల్చుకోవాలి. కాయలైతే సీతాఫల కాయలన్నీ తెంపి కాల్చుకోపోతున్నాం. ఇప్పుడు కాల్చినాక మీకు అయితే చూపిస్తా. ఈ కాయ అయితే చూడండి ఎంత ఎర్రగా ఉందో. చూడండి 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 ఎంత ఎర్రగా ఉంది. చూడండి ఇదేంటైతే. అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. మావాడు ఎర్ర ఉన్నాయి చూడండి. చూడండి చూడండి తెంపుతుంది. తెంపురా కాలేదా? అయినట్టుంది కదా అది. క్యాచ్ ఫ్రెండ్స్, చెట్టు పండు దొరికింది. తింటావరా? నేనే తింటావు. ఏం తింటావు? ఆగండి. చెట్టు పండు అయితే దొరికింది. మీరు చెట్టు పండు దొరికిందా మీకు ఎప్పుడైనా? చెట్టు పండు తింటే కామెంట్ అయితే వేయండి మీరు పక్క. దీనికైతే బొక్క పడ్డది లోపల. చూడండి ఇదైతే పక్కకి ఎడుతున్నా. లాస్ట్ కొమ్మకు పలికింది చూడరా. చూడు దాని ముందర ఇంకోటి పెద్దది పలకలేదా? పలికింది కదా. పలకాలే వస్తుంది. బిచ్చలు పెద్ద పెద్ద ఉన్నాయి. బిచ్చలు పెద్ద కదా అన్నా, ఇంత పెద్ద ఉన్నా సరే పలకాలంతే. కాయలు అయితే ఫినిష్ అయిపోయినాయి. చెట్టుకి అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంకో పండు, ఇంకా లాస్ట్కి ఒక కొమ్మకున్నాయి. దగ్గర మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఈ కాయలన్నీ కాల్చుకోవాలి. అరే ఇవేమో కాల్చుకుందాము. ఇంకొక పండు ఇంకో పండు దొరికింది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా దొరికింది ఫ్రెండ్స్. సగం అయింది. రేపు లోపల సాయంత్రం లోపల అయిపోతుంది. ఇది కూడా అయింది. ఆగండి చూపిస్తాం మీకు. చెట్టు పండ్లు అయితే 3 దొరికినాయి. ఈ 3 చెట్టు పండ్లే ఫ్రెండ్స్. కాయలు అయితే ఎన్నిగా దొరికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగా ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి కాల్చుకోగలడా. కాల్చేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అయితే రండి. ఇప్పుడైతే చెట్టు పండ్లు అయితే తింటున్నాను ఫ్రెండ్స్. 3 ఉన్నాయి చూడండి ఒకసారి. టేస్ట్ మాత్రం తీయగా ఉంది. మావాడు కూడా తింటున్నాను చూడండి. ఇప్పుడు తింటరా, టేస్ట్ ఎట్లుంది చెప్పురా. బాగుంది. గట్టేపురా బాగుంది. ఇవైతే చెట్టు పండ్లు అయిపోయి ఇప్పుడు అక్కడ మళ్ళీ తెంపాలి. ఎంగిన్ ఉన్నాయి. చింత చెట్టుకి కూర్చొని చింతకాయలు అయితే తింటున్నాం ఫ్రెండ్స్.
సీతాఫలకాయలు చింతకాయలు కాదు. చింత చెట్టు కింద ఇది పెద్ద చింత చెట్టు ఇది. కాయలు అయితే అరే పళ్ళు తోమేవారా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. అయితే పలికిన కాయలన్నీ ఇవి తిన్నాక అవన్నీ తెంపుకొని వెళ్ళి కాల్చాలి. ఇప్పుడు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, పక్కా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మాత్రము. లాస్ట్ వరకు చెప్పురా, నువ్వు చెప్పురా. బాగుంటాయి. లాస్ట్ వరకు చూడమని లాస్ట్ వరకు ఉంటుంది చూడండి, వాడు చెప్తున్నా. పిచ్చి ఊకోడు చెప్పురా అంటే చెప్తలేడు, పిచ్చి ఊకోడు చెప్పురా అంటే చెప్తలేడు. ఏమన్నా వాళ్ళు ఇప్పుడైతే ఇక్కడ తెంపబోతున్నాం చెట్లకి. ఆ చెట్టుకి అయితే తెంపుతున్నాం. చెట్లకి వెళ్దాం. ఏమైనా ఉంటాయని విజిల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లాంటి దాంట్లో కాడ. షీదు ఉంది మొత్తం, షీదు. ఏడుంది తెంపు, చెట్లకు మస్తు ఉంటాయి ఇళ్ళకెళ్ళి. ఇగో ఈయన ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పండు చూడండి ఎట్లిచ్చుకపోయింది మొత్తం, పర్రేలు కిందేమో తిన్నాయి. ఇక్కడ ఒకటి, అబ్బా 2 రా, ఈడొకటి 2, ఈడొకటి 3, అది అయితే ఎండిపోయింది. ఇంకోటి ఏడుందా అక్కడ 2 ఇంకా అవి కూడా పోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆడొకటి కనిపిస్తుంది. ఏమండి ఈడొకటి మొత్తం చెట్టు పండ్లే. ఈడొకటి జర్ర ముందు వచ్చి ఉంచుతున్నానేమో. ఈడొకటి గుడ్లు పెద్ద ఉన్నాయి 2 ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెద్ద ఉన్నాయి కాయలు చూడండి, గుడ్ల కాయలు. తెంపురా, అవన్నీ తెంపురా. ఫ్రెండ్స్ కాయలు అయితే పెద్ద ఉన్నాయి చెట్లకు మొత్తం పెద్ద కాయలే తీసుకోవచ్చు. మొత్తం పెద్ద కాయలు, పండిపోయిన కాయలు, అన్ని పెద్ద కాయలు ఉన్నాయి. ఈరోజు ఒక సంచి జమ చేయాలి ఎట్లన్నా వేసి. ఒక సంచి మాత్రం పక్క టార్గెట్ అయితే పెట్టుకున్నాము. అవన్నీ తీసుకెళ్ళి కాలవాలి ఫస్ట్ అయితే. ఇంకో చెట్టుకు వచ్చేసినాం. రాయిపది అయితే నిలవడం, అంగి మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. టీషర్ట్ కింద ఉంది ఒకటి. చూసుకోండి ఎంత చింత చెట్టు అయితే అనిపించింది మాకు మధ్యలో. చింతవలకాయలు తెంపుకుంటుంటే ఇవైతే పెట్టేసి వచ్చి సీతపాయలకాయలు కూడా తెంపుకొని వెళ్ళింది. గంప అయితే తీసుకొచ్చి గంపలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. గంప మొత్తం ఇన్నేనా ఇంకెక్కడ నన్ను పడిపోయినా. అది పండుగ బెందులు వచ్చినాయి మొత్తం చూడండి. చేతికి అయితే బెందులు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సీతాఫలం కాయలు కావడానికి ఇదైతే సెటప్ చేస్తున్నాం. మొత్తం కలవడానికి కట్టెలు అయితే తెచ్చి ఈ మొత్తం కట్టెలను అయితే పేర్చి సీతాఫలకాయలు అయితే పెట్టేసారు. ఇప్పుడు ఈ మాదిరిగా పెడితే సీతాఫలకాయలు జల్దీ కాలుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవన్నీ కాల్ చేయబోతున్నాము. ఇప్పుడైతే దీంట్లో పైన మంచిగా పెట్టుకున్నాము. ఒక్కొక్కటి లైన్గా పెట్టుకుంటే మంచిగా కాలుతాయి కాయలు అనేది. ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం పెట్టేసాము, కాయలు అయితే పెట్టేసాము. దీంట్లో పైన కొన్ని కట్టలు వేసేసి మంట అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు అయిపోయింది. ఇంకా మరి కొద్దిసేపట్లో మనం సీతాఫలకాయలను అయితే కాల్చేసి తినబోతున్నాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు. మీ సైడ్ ఎట్లా పెరుస్తారో కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే ఇట్లా పెట్టేసి కాలుస్తాము. కింద మొత్తం గడ్డేసినాం, కింద మొత్తం గడ్డి, పైన మొత్తం కట్టెలు, మధ్యలో మొత్తం సీతాఫలకాయలు.
పెద్ద పెద్ద కట్టెలు అయితే వేసుకున్నాము ఒకటే మంట కావాలని ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంటే పోతున్నాము. అగ్గిపుల్లతో అయితే ఒక పేపర్ తెచ్చుకున్నాం. అందుకుంటలే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట పెట్టేసాము చుట్టుముట్టు మొత్తం. మంట అయితే చూడండి ఫ్రెండ్స్ ఏం మాదిరిగా పెట్టినాము. లోపల మొత్తం కాయలే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సగం అయితే కాలిపోయినాయి సీతాఫలకాయలు. ఇంకో కొంచెం సగం ఉంది. ఒక సైడ్ కాలినా ఇంకో సైడ్ అయితే కాల్చున్నాను. చూసుకోవచ్చు ఎట్లా కాలినాయి సీతాఫలకాయలని. ఉంగళం పైన బగ 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 మండుతున్నాయి. మరి కొద్దిసేపట్లో సీతాఫలకాయలు తిన్నాయి. ఇప్పుడైతే మన సీతాఫలకాయలు అయితే కాలిపోయినాయి. మొత్తం అయితే బయటికి తీసేస్తున్నా. ఇగో నల్లగా బొగ్గుల మాదిరిగా ఎట్లా కాలినా చూడండి. బొగ్గుల్లాగా కాలిని నీట్గా. ఇవైతే ఇప్పుడు తినాలి. ఈ ఆకునైతే ఉంగళాన్ని వేడి ఉన్నవాళ్ళని ఇట్లా ఇట్లా అనాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన సీతాఫలకాయలు మొత్తం కాలినాయి. ఈ ఆకు అనేది సీతాఫలక అనేది ఇట్లా కొడితే దాంట్లో ఉన్న మంట అగ్గి మొత్తము చల్లగా అయిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కాలినకాయ అయితే తింటున్నాను. చూడండి లోపల మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే తీయగా చాలా బాగుంది. నోరు మొత్తం కాలిపోతుంది లోపల. సీతాఫలకాయలు అయితే మీరు ఇట్లా ట్రై చేసారో లేదా కామెంట్ అయితే వేయండి. మీరు కూడా ఇట్లా కాల్చుకొని అయితే తినండి. హెల్త్కి చాలా మంచిది. ఎప్పుడో ఒకసారి దొరికేటివి. ఓన్లీ వర్షాకాలం చలికాలం ఒకటే దొరుకుతాయి. ఇవైతే మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. కాల్చుకొని అయితే తినండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మన వీడియోస్ అనేది ఏం వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకైతే వెంబడే వస్తుంది. ఇలాంటి ఫార్మింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.